నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు మా జిల్లా అంతా కూడా ఆయన్ని దానకర్ణులు రకరకాలు అంటుంటారు అనుకోండి. ఆయన పెద్దల్ని కలిశారు మైనింగ్ వాళ్ళందరూ. నాకు తెలిసి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో కలిసినట్టున్నారు దాదాపు వీళ్ళందరూ మైనింగ్ వాళ్ళు. నాకు తెలిసి మైనింగ్ వాళ్ళు కలిసి సార్ మా ఓపెన్ చేయండి మేము ఇబ్బంది పడుతున్నాం అని రకరకాలు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఈ కొంతమంది మైన్ వాళ్ళు నాకు చెప్పిన మాటలబ్బా. నాకు తెలుసు మైనింగ్ కష్టాలు, నాకు తెలుసు మైనింగ్ ఇబ్బందులు ఏంటో, నాకు అసలు సంబంధమే లేదు దీంట్లో. ఈ రకరకాల పేపర్లో వస్తున్న వార్తలకి ఎలా వస్తున్నాయో నాకు తెలీదు. కొంతమంది నా ప్రత్యర్థులు రాయిస్తున్నట్టున్నారు నా మీద వరవలేక. ఇప్పుడే నేను మంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాను మీ ఓపెన్ చేయమని చెప్పి. కాబట్టి మీకు ఎటువంటి ఇది లేదు, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి, మిమ్మల్ని అండగా ఉంటాను అని చెప్పాడు ఆయన ఎంపీ గారు. ప్రజాప్రతినిధి గెలిచిన ఎంపీ గారు ఇది చెప్పారన్నది నేను విన్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సరే కలిశారు, ఆయన చెప్పారు. పాపం వీళ్ళందరూ కూడా మంత్రి గారిని కలిశారు. ఓపెన్ అయిందో లేదో నాకు తెలియదు. నెల్లూరు అందరూ మళ్ళీ ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలియదు. ఇక్కడి నుంచి డీడీ ఆఫీస్ కూడా వెళ్ళారు. ఇదంతా అయిన తర్వాత కంపెనీది లక్ష్మీ క్వార్ట్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 22వ తారీఖున ఈ కంపెనీ పెట్టారు. నాకు వ్యాపారం అంటే దీని మీద నాకు సంబంధం లేదు, నాకు మక్కువ లేదు, అసలు ఇదంటే నాకు తెలియదు, మీరు ధైర్యంగా పోండి ఓపెన్ చేసుకోమని చెప్పిన పెద్ద ఆయన ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు చూడండి సార్, కొంచెం పైకెత్తమ్మా పేరు, మేబీ రాదేమో, కింద పైకి జూమ్, కింద ఇంకా పైకి రాని. సర్లే అది కూడా చూసుకోండి కింద. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి, నాకు ఎలాంటి తెలియని వ్యక్తి. ఆయన ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో ఆయన డైరెక్టరు. ఇక్కడితో ఆగింది అనుకోవట్లా. దాదాపు గతంలో 20 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. 25 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. ఈ రోజు ఎందుకు ఒక ఎక్స్పోర్టర్ లేడు? ఒకే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఎవరు ఆ ఎక్స్పోర్టర్? లక్ష్మీ క్వార్ట్జ్ ప్రైవేట్ లిమిటెడ్. అలా పైకి వెళ్ళు, పైకి పైకి పైకి, ఇంకా కిందకి 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 కిందకి. మీరు చూడండి అబ్బా, ఒకే ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసింది, లక్ష్మీ క్వార్ట్జ్ ప్రైవేట్ లిమిటెడ్. దీని తర్వాత ఏమనుకున్నారో ఏమో, ఒరే డైరెక్ట్ గా పేర్లు పెడితే ఇబ్బంది పడతారు అనుకున్నారేమో, ఇంకొక సిస్టర్ కంపెనీని ఓపెన్ చేశారు, ఫినీ. పైకి ఫినీ లిమిటెడ్ అని ఒకటి ఓపెన్ చేశారు, ఫినీ క్వార్ట్జ్ పైకి. ఈ ఫినీ క్వార్ట్జ్ లో విజయ్ కుమార్ రెడ్డి, ఈయన ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు, పత్రికా విలేకరు అందరికీ తెలుసు ఆయన ఎవరింట్లో ఉంటాడో ఎప్పుడు ఉంటాడో అని. విజయ్ కుమార్ రెడ్డి ఎవరింట్లో ఉంటాడో, ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరికి చాలా ముఖ్యస్తుడో నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా, మీ అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అనేది. అలాగే పైకి వెళ్ళి కిందకి కింద కింద కిందకి తీరా చూస్తే మళ్ళీ ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు అంటే ఒకే ఒకరు ఎక్స్పోర్ట్ చేశారు, అది ఫినీ క్వార్ట్జ్. అంటే గత 4 నెలలుగా చేసింది ఎవరు అంటే లక్ష్మీ క్వార్ట్జ్, ఫినీ క్వార్ట్జ్. వీళ్ళ తప్ప ఎందుకు ఇంకొక ఎక్స్పోర్టర్ చేయలేకపోయాడు? ఎందుకు మైన్స్ ఓపెన్ కావట్లేదు? ఇది నేను కాదు, ఏ మైన్ ఓనర్ని అడిగినా చెప్తాడు. నాకు తప్ప, మాకు తప్ప మీరెవరికి ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు. ఎవరు చేసినా మా కంపెనీ ద్వారానే చెయ్యాలి, లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అనే ఒక హుకుం జారీ చేయబట్టి వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. వాళ్ళకి సరెండర్ కాని వాళ్ళు మైన్స్ ని
ఓపెన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన మైన్స్ ని నెల్లూరుకి ఒక చరిత్ర వెంకటగిరి రాజాలంటే విఆర్సీ దగ్గర నుంచి అనేక సంస్థల్ని దానం చేసిన కుటుంబం వెంకటగిరి రాజాలది. ఒక పెద్ద మనిషి, ఆయన మైను పాపం ఎక్కని గుమ్మం లేదు, పాపం ఆయన అడగని వాళ్ళు లేదు. మైను ఓపెన్ చేయండి, లేక వల్ల చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము కావాలంటే 10 నెలలు కాబట్టి 2 సంవత్సరాలు కాబట్టి ఖాళీగా ఉండగలుగుతాం. కానీ మా మైన్ మీద బతికే కూలీలు, పని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగని ఇది లేదు పాపం. వెంకటగిరి రాజాలకు సంబంధించిన ఇదే మీరు ఇచ్చే గౌరవం